హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సొరకాయ, గోంగూర, శనగపప్పు ఎలా తయారు చేయాలో చెప్తానండి. దానికి కావాల్సినవి: సొరకాయ ఒక చిన్న సైజు తీసుకున్నాను, గోంగూర 2 కట్టలు తీసుకుని పీసెస్ కింద చేసి పెట్టుకున్నాను, శనగపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందు ఒక గిన్నె తీసుకుని సొరకాయ ముక్కలు వేసేసుకుందామండి. తర్వాత గోంగూర కూడా వేసేసుకుందాము. గోంగూర వేసేసుకున్నాక ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే కారం తగినంత వేసుకోండి. ఇందులో వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఆనపకాయలో వాటర్ ఉంటాయి కదా. గోంగూర, సొరకాయ 2 కూడా దగ్గరకు చేరేసరికి వాటర్ సరిపోతాయండి, కాబట్టి మనం నీళ్లు వేయక్కర్లేదు. శనగపప్పుని కుక్కర్లో పెట్టకూడదు. శనగపప్పు పదును చెదరకుండా చక్కగా ఉడకాలి, కాబట్టి విడిగా వేరే గిన్నెలో ఉడికించేద్దాం. కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ రావాలండి. సిమ్లో ఉంచండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఉడికిపోయిందండి, చూసారా? ముక్కలు ఇలా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని పోపులు వేసుకోవాలి. ఎండుమిరపకాయ చాలా చిన్నది వేసానండి, కొంచెం ఫ్లేవర్ కోసం. బాగా వేగనిద్దాము. పోపు వేగిపోయిందండి, ఇంకా కుక్కర్లో పెట్టుకున్నది వేసేసుకుందాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మనం కొంచెం ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయకపోయినా గోంగూరలో, సొరకాయలో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చేసి హైలో పెట్టేసుకొని దగ్గరకు చేర్చేసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇలా హైలో పెట్టుకొని దగ్గర చేర్చేసుకోవాలి. మరీ టైట్గా అయిపోకూడదు, ఇలా ఉండాలి. ఒక శనగపప్పు కూడా వేసేసుకుందాము. శనగపప్పు ఇలా ఉడకాలండి. ఇలా క్రష్ చేస్తే మెత్తగా అవ్వాలి, కానీ పేస్ట్లా అవ్వకూడదు. ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోండి. కూర రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎందుకంటే మనం ఎప్పుడు సొరకాయ పులుసు కానీ, సొరకాయ ఇగురు కానీ చేసుకుంటాం కదా. ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.